వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కార్యాలయం నందు గత ఫిబ్రవరి నెలలో బీసీ కార్పొరేషన్ రుణాలపై మండల కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిన విషయం. దీనిపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు మండల కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీధర్, బ్యాంకు మేనేజర్ల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. దీనిపై మండల కార్యాలయంలో డిఆర్డీ ఏపీడీ శ్రీదేవి బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆకస్మిక తనిఖీ చేశారు. లోన్లకు అప్లై చేసిన వారి వివరాలను కంప్యూటర్లో పరిశీలించి వాటిపై బ్యాంకు మేనేజర్లకు త్వరగా 4 రోజులలోపు వివరణ ఇవ్వాలని చిత్తూరు డిఆర్డీ ఏపీడీ శ్రీదేవి తెలిపారు. బీసీ కార్పొరేషన్ రుణాలపై ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయిన వారికి తొందరగా రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు డిఆర్డీ ఏపీడీ శ్రీదేవి వివరించారు. కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీధర్, జూనియర్ అసిస్టెంట్ విజయ్, మండల పరిషత్ సిబ్బంది తదితరులు ఉన్నారు. మేడం ఇచ్చిన టార్గెట్ మీరు చెయ్యాలా? మీరు ఏదో నేను చెప్పుకున్నాను, ఎన్ని చేస్తారు? ఎన్ని చేశారు మీ క్లస్టర్? దాదాపు 200 దాకా మీ క్లస్టర్. మరి జిల్లా టార్గెట్ జిల్లానే 4000 కాలేదు, మీ ఒక్కటే 250 అయిపోతుంది. ప్రోగ్రెస్ లేదు. చేసినారా? రాసి పెట్టినారు, చేసినవి అయినవి ఫోటోలు పెట్టు కన్ఫర్మ్ మేడం. ఈ అమ్మాయి ఏం చేసింది మేడం, ఈ రోజు చేసింది మార్నింగ్ పెట్టుకుంటాను. ఇంకొక మినిమం 70 రూపాయలు 60 రూపాయలు. ఈ అమ్మాయి వచ్చి ఒక 10 చేసింది మేడం. అంటే మినిమం 100 రూపాయలు పెట్టి చెప్తాను. మన ఫీల్డ్లోనే ఇప్పుడే వస్తాను. అది టౌన్ హెడ్ క్వార్టర్లోనే మీకు ఇంకా అదే చేయొచ్చు, ఎక్కువ ఉంటాయి, ఎక్కువ పెట్టండి. అదే చేయొచ్చు, చేస్తారమ్మా, పెడుతున్నారు లేదని ఇంకోటి మా 50 రూపాయలు 60 రూపాయలు కాకుండా కొంచెం ఎక్కువ పెట్టచ్చు. మన జడ్ఎస్ పసుపు పెట్టుతాను. పసుపు పెట్టు, ఇంకొంచెం 2 ప్యాకెట్స్ పెట్టు, ఏమవుతుంది? 90 రూపాయలు అది ఉండాలి, ఒక 35 రూపాయలు ప్రాసెస్ ఇస్తుంది. మా ఫాలోఅప్ చేయండి. మాకు ఓఎన్టీసీ 2 days వెళ్ళావా? లేదు, 2 days టైం ఉండేది. ఈరోజు 5th అయిపోయింది, 6th 7th ఉంది. నేను ఈవినింగ్ వరకు జ్యోతి మేడం నాతోనే ఉన్నారు మేడం. చాలా ట్రై చేస్తున్నాం, పోనీ లేదు. నిన్న కొంచెం 4 వరకు ఏదో వర్క్ చేయడం, మళ్ళీ ఫాస్ట్ ఉంది ఇక్కడ. ఏం మీకు ఇష్యూసే లేవు ఇప్పుడు పోతాను మార్నింగ్ అంతా కూర్చొని చేయించుకొని మళ్ళీ టౌన్ ఫోన్ చేసి లాస్ట్ లో 1616 అనేది ఐడియా ఉంది. నేనే చేసినాను, ఫిక్స్ అయిపోయింది. మీదంతా ఒకటే. మీరు ఎలిజిబుల్ లిస్ట్ బ్యాంకు ఇదే కదా, మీరు నాకు పెట్టిన లెటర్ రూపంలోనే ఉంది కదా. మీకు అప్లికేషన్ దీని ప్రకారం వచ్చి సెలెక్ట్ మేనేజర్ సార్ ఎందుకు సెలెక్ట్ చేసిందో అన్ని మేనేజర్కి పంపించారు. డౌట్ ఏమంటారు, యూనిట్ 150% చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యాంకులో 10 ఉంది అనుకో టార్గెట్, 15 ఇవ్వమని చెప్తాను. ఒకవేళ కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ అయిపోతాయి, అంటే సివిల్ ఉండకపోవచ్చు, ఇంకొక రీజన్తో రిజెక్ట్ అయిపోతే రిమైనింగ్ 10 ఫిక్స్ అవుతాయి. లేదు మీరు 10 పంపించినారనుకోండి, దాంట్లో రిజెక్ట్ అయితే మళ్ళీ అంతే. ఇది మీకు బ్యాంక్కి వెళ్ళిపోవాలి. ఈ కన్ఫర్మేషన్ చేసినప్పుడు బ్యాంక్కి వెళ్ళిపోవాలి. ఇంకా మీరేం సెలెక్ట్ చేయలేదు, ఇంకా ఏం సెలెక్ట్ చేయలేదు. లిస్ట్ ఫైనల్ అయిపోయింది, మీరు మీ పని చేసుకోవాలి. ఇది మీరు చూసింటే మీకు అర్థమైపోయేది నాకు తెలిసి. బీసీ అయిపోయింది, వైశ్య వచ్చింది. మీకేమన్నా నేను చేసేసిన వయసు ఇది ఒకసారి అడిగాను. అన్నీ మీకు ఏవేవి ఉన్నాయో ఇవన్నీ బ్రాహ్మణ, కమ్మ, క్షత్రియ, రెడ్డి, క్రిస్టియన్ మాట్లాడారు.
కాపు, వైశ్య, బీసీ, ఈబీసీ ఇవి వస్తాయి. ఇవన్నీ మీకు ఇక్కడికి వచ్చిందో లేదో చూసుకోండి. బ్యాంక్ వైజ్ టార్గెట్ ఫిక్స్ అయ్యి మళ్ళీ చేసుకున్న తర్వాత మీరు మండల్ వైజ్ కన్ఫర్మేషన్ ఇందులో ఇప్పుడు నేను బీసీ అయితే కన్ఫర్మ్ నేను ఉండి చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. ఇది ఉంది అయిపోయింది. 81 మీకు టార్గెట్ బీసీ 81 ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా చేయించుకోండి కదా మీరు. మీ తడులే బ్రాహ్మణ వయసు అది కూడా అడిగి చేయించుకునేసాను. 1,50,00,000 దీని వరకు ఈ మిగతా అన్ని చేసుకుంటే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.